ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా కొనసాగిన చరిత్ర తెలుసు మనకు. కాబట్టి ఈ ఆపరేషన్ల ఫలితంగానే లేదా ఆపరేషన్ల కంటే ముందు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఉద్యమం దెబ్బతినుకుంటూ వస్తుంది. అది చాలా కాలం నుంచి వస్తుంది, కొత్తగా కాదు ఇది. దీని పరిణామం పెరుగుతూ వస్తుంది. అయితే ఈ పెరుగుతున్న పరిణామాన్ని మావోయిస్టు పార్టీ సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఆ సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టకపోవడం మూలంగా ఇప్పుడు వాళ్ళు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఈ సమస్యలు ఏవైతున్నాయో దీని ఫలితంగా అంటే ఇప్పుడు గత ఆపరేషన్స్ కంటే కూడా చాలా తీవ్రంగా, అతి తీవ్రంగా, భయానకంగా జరిపిన ఈ దాడి లోపల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ చాలా మంది నష్టపోయినరు. ఈ నష్టపోయిన ఫలితము దాని తర్వాత అంటే 700 మంది, ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో చెప్పిన దాని ప్రకారంగా సుమారు 700 మంది చనిపోయిన విషయం వాళ్ళు చెప్పారు. మరి కొంతమంది వేల సంఖ్యలో అంటే సరెండర్ అయిన విషయము లేదా అరెస్ట్ అయిన విషయాలు కూడా వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది ఏదైతుందో గోలీకి గోలీ జవాబు అనే పద్ధతిలో పూట ఇది పార్లమెంట్ సభలో అంటే ఇక్కడ మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం నా దృష్టిలో కూడా. వాస్తవంగా అంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఉందో దాన్ని అంటే సామరస్యంగా చర్చించి పరిష్కరించవలసిన సమస్యలు, కాబట్టి ఆ విధానాన్ని వదిలేయడం జరిగింది. అంటే దీన్ని పరిష్కరించడానికి శాంతి చర్చల కమిటీ అంటే సంవత్సరం ఇదే మార్చి నెలలో మేము పెట్టి మేము స్పష్టమైన పిలిపించిన ఎవరు చనిపోవద్దు, పోలీసులు మావోయిస్టులు మేము అన్ని రకాల. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, అంటే ఆయుధాలను కనుక విడిచిపెట్టి వచ్చి చర్చలకు వచ్చుంటే కనుక మేము చర్చించే వాళ్ళం, కానీ ఆయుధాలను విడిచిపెట్టలేదు కాబట్టి గోలీకే సమాధానం గోలీసే ఇదేంగి అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి అండ్ నేను రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డి గారు నమస్తే అండి. జంపన్ గారు కంటిన్యూ సార్. సార్ రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తున్నాను. జంపన్ గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే దాంట్లో నేను ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఇంతమంది వచ్చింది కదండి, ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చిందంటే తుపాకీ దాంతో చంపుతారు పెట్టుకోండి. వాళ్ళు వాస్తవంగా దీనికంటే ముందు వేలాది మంది చనిపోయారు. భారతదేశంలో 40,000 మంది చనిపోయినారు, అది నక్సలైట్ పుట్టినప్పటి నుంచి. కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందనంటే ఆనాడు ఉన్నది గెలుపు అంచనా ఉంది, గెలుస్తామని ఉంది. ఈనాడు అంటే ఈ 2 ఏళ్ల కాలం కాదండి, నేను కొద్దిగా గుర్తు చేస్తా, రెడ్డి కూడా మాట్లాడచ్చు. 2024లో పీవీ మీటింగ్, మావోయిస్టు పీవీ మీటింగ్ లో కూడా స్పష్టంగా వాళ్ళు ఇంకా ఇప్పుడు మనం ముందుకు పోయే పరిస్థితి లేదు, కానీ ఏమి చేయలేము అనే దాంతో రాజుదా కోసదాదా అనేక మంది గణపతితో సహా పట్టణాలకు ఇతర ప్రాంతాలకు పంపించినండి. వాళ్ళు సాధ్యం కాదని, కానీ లొంగిపోవడానికి సిద్ధంగా లేరు, కానీ ఏమి చేయలేరు. ఇది ఇప్పుడు కాదండి, నేను 8 ఏళ్ల కింద చెప్పిన ఈ పరిస్థితి 2012 నాటికి వచ్చిందండి. 2012 నాటికి వచ్చింది. అప్పుడు డాక్యుమెంట్ రాసిన నేను, ఇది కాదు, ఇది మన ఈ లైన్ వదిలేయాలని చెప్పి డాక్యుమెంట్ రాసినాం. అనేకమైన వాస్తవాలున్నాయి. కాబట్టి అంటే ఆ పరిస్థితి వచ్చిన దానిని మావోయిస్టు పార్టీ సరిగా అర్థం చేసుకోకుండా ఆనాడు కనుక అంటే అర్థం చేసుకుని మార్చుకుంటే ఇన్ని మరణాలు జరిగేటి కావు. కాబట్టి వాళ్ళ తప్పు ఉంది. ఇవాళ ఆ నష్టాల కారణం ఏంటంటే వాళ్ళ తప్పు ఉంది. అయితే ఈ విషయాలు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నేను స్పష్టంగా చెప్పిన అనేకమైన ఉత్తరాలు రాసిన, నేను కలిసి మాట్లాడినా, మీరు చెయ్యండి 100% నేను చేస్తాను చెప్పిన, 100% చేస్తానని చెప్పిన. మరి అందరు ఎందుకు వచ్చిందండి ఇవాళ? నేను చెప్పింది నిజమైంది, నేను చెప్పింది వాళ్ళందరూ వచ్చిండ్రు. ప్రభుత్వానికి ఇది అంటే చంపినదైతే ఉంటది కదండి, సరెండర్ అయిన మంచిదే, అదైతే అది చర్చ జరుగుతూనే ఉంటుంది కదండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. రెడ్డి కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాజీ పోలీస్ అధికారి. రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. రెడ్డి గారు, ఈ ఆపరేషన్ కగార్ చాలా ఇంటెన్సిఫైగా వెళ్ళింది అనుకోవాలి, బట్ ఇంకా ఒక 100 మంది మాత్రం ఇంకా ఉన్నారు. సో ఇప్పుడు 100 మంది కోసం పోలీస్ ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజుతో ముగిసిపోతుందా, ఎట్లా ఉంటుందండి ఇప్పటి నుంచి? ముగుస్తుంది అంటే ఐ డోంట్ థింక్ ముగదు. ఎందుకంటే మిగతా వాళ్ళు శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ విల్ కంటిన్యూ, డెఫినెట్ గా 1-2 నెలలైనా కంటిన్యూ చేస్తుంది. ఈ ఆపరేషన్ కగార్ అనే పేరు మీద కాకపోయినా ఇంకొక పేరు మీద కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఉన్నది చాలా తక్కువ మంది, వేల సంఖ్యలో ఉన్నప్పుడే
ఏమీ కాలేదు. అందులో చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ గణపతి దగ్గర నుంచి కానీ మిగతా చాలా మంది ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ తెరమరుగైపోయినారు. చాలా మంది చనిపోయినారు, చాలా మంది సరెండర్ అయినారు. వాళ్ళకు దిక్చూసిగా ఉండేటువంటి లీడర్స్ ఎవరు లేరు. కాబట్టి అదే విధంగా ప్రజల్లో కూడా వాళ్ళలో బలం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉన్న మావోయిస్ట్ పార్టీకి ఉన్న బలం ప్రజల్లో ఇవాళ లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అన్ని గవర్నమెంట్లు, రాజశేఖర రెడ్డి గారు కానీ అంత ముందు కానీ చాలా మంది, వెంగళరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవండి, మీరు ఎలక్షన్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా పోరాటం చేయండి, ప్రజలకు ఏమి కావాలో చైతన్యవంతులను పరిచి మీరు ప్రజాప్రతినిధులుగా దేశంలో ఉండే అట్టడుగు ప్రజలకి న్యాయం చేయండి అనే విధంగా చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు. తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధిస్తామని అన్నారు. అది కాని పని. ఎందుకంటే అది ఇప్పుడు ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ప్రజలకు అండగా నిలవాల్సిన వాళ్ళు లేకుండా పోతారో, ప్రభుత్వం కానీ ప్రభుత్వకు సంబంధించిన ఏవైతే ప్రభుత్వ మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు పోను ప్రజలకు దగ్గర అవుతూ వచ్చాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చెందింది, ప్రతి ఊరికి రోడ్డు ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఎక్కడైనా ఈ